పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవ. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైల గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు. అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్తోని, కాళ్ళు వాపుతోని నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నం ప్రేయర్ చేసుకుని, దేవా నాకు ముట్టండి, నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యలో రమాంటి గారు ఉన్నారు. ఆవిడ అభిషేక ఆరాధన తైల ప్రార్థనలో పొందుకున్న స్వస్థతలు కానీ, వాక్యం ద్వారా ఆవిడ తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. నా పేరు రామ. ఈ అభిషేక ఆరాధనలో నేను తెలుసుకున్నది దేవుని చేర్చుకొనటం, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి, ఆయనని చేర్చుకుంటే ఏ విధంగా మనం ఉంటామో అనేది తెలుసుకున్నాను. ఆ అభిషేకంలో కూడా అగ్ని అభిషేకం పొందుకున్నాను. నేను ఆరాధనలో దేవుని సన్నిధి బహుబలంగా ఆవరించడం జరిగింది. ఆయన తండ్రి మన మధ్యలో ఉండడము నేను గ్రహించగలిగి ఉన్నాను. నాలో ఉన్న బాధ, దుఃఖము, వేదన అంతా ఒక్క క్షణంలోనే తీసివేసినట్టుగా దేవుడు నన్ను ధైర్యపరిచి నన్ను సంపూర్ణంగా ఆయన నాకున్న బలహీనతల నుండి కూడా సంపూర్ణమైన విడుదల కలిగినట్టని నాకు అర్థమైంది. దేవుడి గొప్ప కార్యం చేసిన దేవునికి ఆరాధనలో అంతట్లో దేవుని సన్నిధి అనుభవించిన రీతిని బట్టి సంతోషంగా, ఆనందం నాకు తండ్రి ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చిన. ఆమేన్. నా పేరు బి పద్మమ్మ. అయితే అయ్యగారి వాక్యం విని మళ్ళా ఫోన్ చేసిన, కలువరి ఛానల్లో వస్తుంటే చూస్తూ ఉంటా, అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. అయ్యగారు వాక్యము బాగుంది. కోయ ప్రాంతం, సెన్సుల రాజ్యము, కొండల ప్రాంతము పోయి సేవ చేస్తూ ఉంటారు అని నాకు పేరేపులు వచ్చే, అయ్యగారు ప్రార్థన చేయండి నా కోసము, కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయి, కడుపులో విపరీతంగా నొప్పి వస్తున్నది అని ప్రార్థన చేయమని అయ్యగారిని కోరినాను. ఆ కోరంగానే అయ్యగారు ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినాక 2 రోజులు తెల్లారి ఆ రోజే పోయింది నొప్పి. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, మరి రాళ్ళు పోయినాయో లేదో నాకు తెలియదు. దేవునికి వందనాలు. మరి కడుపులో నొప్పి అయితే నొప్పి పోయింది. మళ్ళీ తెల్లారి కడుపులో నొప్పి వస్తలేదు. ఇది దేవుడే ముట్టిండు అయ్యగారి ప్రార్థన వల్ల. దేవునికి స్తోత్రము. ఆ అయ్యగారికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించునుగాక.
ఆమేన్. Holy mighty God. In the name of Jesus. Holy Spirit. I release the power. Take authority in the name of Jesus. I release the power of the Lord. Receive your mantle in the name of Jesus. Heal in the name of Jesus. You are going to do this. మీ శక్తితో నింపుతున్నారు. యేసు నామములో దేవుని శక్తి రావచ్చును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Holy Spirit God, you are దర్శించండి. Holy Spirit God, Holy mighty God, Holy mighty God. ఎంతో మంది దేవుడు ప్రైజ్ లార్డ్. ఇవాళ మన మధ్యలో సహోదరి సలోమి గారు ఉన్నారు. ఆవిడ ఈరోజు అభిషేక ఆరాధన తైల ప్రార్థనకి వచ్చినప్పుడు తను పొందుకున్న స్వస్థత గురించి, అలాగే అంతకుముందు తను ఎలా ఉండేది, తర్వాత తను ఎలా ఉండేది అనేది తను చెప్పాలనుకుంది. కానీ భయం మూలాన, కొద్దిగా చెప్పలేని మూలాన ఆవిడ ద్వారా నేను చెప్తున్నాను. సో సలోమి అక్కగారి సాక్ష్యం ఏమనగా, అంతకుముందు తను ప్రార్థనకి రాకముందు తన చెయ్యి ఏదైతే ఉందో మీరు చూస్తున్నట్లయితే అది కొంచెం ఇలా లేచేది కాదు, అసలు పూర్తిగా కిందకే ఉండేది, ఇలా జస్ట్ స్టేబుల్గా ఉండేది కాదనమాట. లిఫ్ట్ చేయడానికి అక్కకి వచ్చేది కాదు. బట్ ఎప్పుడైతే నాన్న ప్రార్థన చేసి ఆ చేయిని ముట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు తను పూర్తిగా విశ్వసించి నమ్మి ప్రార్థన చేసుకుంది. యేసయ్య నన్ను ఈరోజు ముట్టాలని ఎలాగైనా తను ప్రార్థన చేసుకొని వచ్చింది. సో తండ్రి ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ఆవిడని ముట్టి మరి చేతిని స్వస్థపరిచాడు. ఇప్పుడు తనైతే పూర్తిగా తన చేతిని లిఫ్ట్ చేయగలుగుతుంది, అలాగే తిప్పుతుంది కదా. ఏదో ఒకసారి చూపిస్తారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాత్రమే పైకి రండి. బలహీన వాళ్ళు మాత్రమే. నీకేమైంది? లోపలికి ఉన్నాయా? Holy Spirit God, Holy mighty God, in the name of Jesus. It's the money of the nation of the Lord. Now open your eyes. Come on in the name of Jesus. Come on in the name of Jesus. Element of power. You are శక్తి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు. దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు నాకు ఈ ఆరాధనలో, ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. నొప్పులు అనేది తగ్గిపోయింది. నాన్న ప్రేయర్ చేస్తే మోకాలు పట్టుకొని నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు దేవునికి రుణపడి ఉంటాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఉంటే చాలు, రేపు తర్వాత సంగతి. ఈ రోజు గట్టెక్కితే చాలు, ఒక అబద్ధం ద్వారా ఏదో ద్వారా గట్టెక్కితే చాలు. దీర్ఘకాల ఆలోచనలలో, దీర్ఘకాల ఆలోచన దేవుని యొక్క చిత్తం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దీర్ఘకాల ఆలోచనలే దేవునికి చిత్తమై ఉన్నది. మనం ముందు చూపు ఆలోచనతో ఉండాలి. ఇక్కడ వాళ్ళకి ముందు చూపు ఆలోచన లేదు. ఈ పరిస్థితి తొలగిపోతే చాలు. సంసోని మీదకు శ్రమను తీసుకొచ్చారు. అనగా దేవుని కృపను సంసోని మీదకు ఎప్పుడైతే సంసోని తాళ్లతో కట్టి తీసుకెళ్తున్నారు, దేవుని కృప సంసోని మీదకు వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని కృప సంసోని మీదకు వచ్చింది. కండిషన్ చేసుకుందాం, చూడండి. 14వ వచనం చదువుకుందాం. అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేశారట. దేవునికి మహిమ కలుగునగాక. లేహీకి వరకు తీసుకొచ్చారు. కథాలతో నడిపించుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకొచ్చారు. కట్టుకొని లాక్కొచ్చినప్పుడు లేహీకి రాగానే ఆ కట్టతో కాళ్ళతో లాక్కొస్తున్న సంసోన్ని చూడగా అందరూ కేకలు వేశారట. మనం చేసిన పనికి వాడిని కట్టి తెచ్చారా, సూపర్, ఈ దెబ్బతో వాడిని చంపేయొద్దు,
చంపేత సొప్పగా ఈ బాధ వదిలిపోయింది అనుకొని కేకలు వేస్తున్నారు, శత్రువులు నవ్వుతున్నారు. ఎవరికి సిగ్గది? యోధా జనాంగం మొత్తానికి సిగ్గు. దేవుని బిడ్డను తీసుకువెళ్ళి శత్రువు చేతికి అప్పగించడం ఎంత సిగ్గుచేటు అనగా ప్రస్తుతం ఉన్న సమయం చూసుకుంటున్నారు. ఇది గడిచిపోతే చాలు, ఈ పరిస్థితి దాటిపోతే చాలు అనుకుంటున్నారు. కానీ ఇది దేవుని బిడ్డే ఈ విధంగా తీసుకెళ్తే దేవుని నామానికి వ్యతిరేకంగా చేసినట్టు కదా మనం అనే ఆలోచన ఒక్కరికి లేదు. ఈ సమస్య తొలగిపోతే చాలు, మనం కూడా అంతే. ఆ రోజుకి గడిచిపోతే చాలు. దేవుడి తర్వాత సంగతి, ఆయన వాక్యం తర్వాత సంగతి, ఆయన మాటల తర్వాత సంగతి. ఇది గడిచిపోతే చాలు, ఇది దాటిపోతే చాలు. ఇటువంటి ఆలోచనలతో బ్రతుకుతున్నారు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, అది మంచిది కాదు, అది మంచి ఆలోచన కాదు, అది మంచి నిర్ణయం కాదు. మన ఆత్మీయ జీవితంలో దీర్ఘకాల ఆలోచనలు కలిగి ఉండాలి. ఎవరి బిడ్డలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వారి చదువు విషయం కావచ్చు, ఒక దీర్ఘకాల ఆలోచనలు ముందుకు పోవాలా. ఈ రోజు గడిచిపోతే చాలు, ఈ రోజు బతికితే చాలు, ఈ రోజు జరిగితే చాలు, ఈ రోజు గట్టెక్కితే చాలు అని ఆలోచన ఉండకూడదు. ఇప్పుడు పరిస్థితి చూసుకోకూడదు. రేపు నువ్వు అనుభవించబోతున్న ఆ స్థితిని చూసుకుంటూ ముందుకు సాగిపోవాలా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. యవన బిడ్డలు కూడా ఇదే ఆలోచన ఉండాలి. నేనే దేవుడు నన్ను ఎక్కడ నిలబెట్టబోతున్నాడో, ఎక్కడ దేవుడు నన్ను స్థిరపరిచాడో ఆ గోలు కలిగి ముందుకు పోవాలి తప్ప నెక్స్ట్ గోల్ మీకు ఏది మనకు ఉండకూడదు. సంవత్సరానికి ఒకే ఒక గోల్ ఉంది. అదే గోల్ తెలుసా? దేవుడు నన్ను నిలబెట్టాడో, నేను ఒక దినమున ఆ కార్యములు చేస్తాను. సంవత్సరానికి ఆ గోల్ ఉంది. కొద్ది గట్టి పడ్డను, ఆయన గోల్ మాత్రం తట్టిపోలేదు. దేవునికి స్తుతి కలుగునగాక. ఇశ్రాయేలు ప్రజలకు ఆఖరి న్యాయాధిపతిగా ఆయనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. న్యాయాధిపతి అంటే సామాన్య విషయం కాదు. జడ్జి గారు ఆయన. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరైనా? సంసోను ఎవరు? జడ్జి. సంసోను ఏ మాట చెప్తే ఇశ్రాయేలు ప్రజలు మొత్తం అది వినాల్సిందే అంతే. అటువంటి జడ్జిని కట్టుకొని తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? రా, నువ్వు న్యాయాధిపతిగా తర్వాత సంగతి, ముందు తీసుకురా, నాకు అప్పచెప్తే చాలు, ముందు మాకు మేము బతికిపోతాం. న్యాయాధిపతి మాకెందుకు, మేము బతికితే చాలు అంటున్నారు. మనం కూడా అదే పని చేస్తాం. మేము బతికితే చాలు, పక్కన వాళ్ళతో మాకెందుకు, వాళ్ళతో మాకెందుకు, వీళ్ళతో మాకెందుకు. కానీ వాళ్ళ పట్ల దేవుని ప్రణాళికల సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని స్తుతి కలుగు. వాళ్ళ పట్ల దేవుని ప్రణాళిక ఉంటే పరిస్థితి ఏంటి? సంసోను పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఆ లేహీకి రాగానే వాళ్ళందరూ చేస్తున్నారు, కేకలు వేస్తున్నారే, మనమే గెలిచాం. వాడిని ఇప్పుడు చంపేయచ్చు అనుకున్నారు. ఎప్పుడైతే వారు ఆ విధంగా కేకలేయటం ప్రారంభించాడు, సంసోనుకు అది కోపం వచ్చింది. ఎవరికి? దేవునికి రగిలింది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. చూడండి, వాక్యము కంటిన్యూ చేసుకున్నాం. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనారవలే ఆయన. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడైతే వాళ్ళు ఎగతాళి చేయటం ప్రారంభించారో దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. వీళ్ళు కట్టి అవమానించి తీసుకెళ్ళినప్పుడు దేవుని ఆత్మ రాలేదు. అక్కడ అవమానించబడాలి నీకు సంసోను యొక్క ఉద్దేశమే. అతను శ్రమ అనుభవించాలి. దేవుని యొక్క ఉద్దేశమే. శ్రమ పొందిన తరువాతనే, అవమానించబడిన తరువాతనే, హేళన చేయబడిన తరువాతనే దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కూడా నీ ఆశీర్వాదం అనేది ఇట్లాగే ఉంటుంది. ముందు అవమానించబడాలా, హేళన చేయబడాలా, తిరస్కరించబడాలా, అప్పుడు దేవుని ఆత్మ నీ మీదకు దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడు ఆయన ఆశీర్వాదం నీ మీదకు, నీ కుటుంబాల మీదకు వచ్చింది. అప్పుడు ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే ఎంతో ఉన్నతంగా ఉంటుంది. నీ ఆశీర్వాదం చూసి నేను ఎగతాళి చేసిన వారు నోటి మీద వేలు వేసుకుని అమ్మో అంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ స్థితిలోనికి దేవుడు తీసుకొస్తాడు. కారణం ఏంటంటే అక్కడికి రావాలంటే ఒకటే ముఖ్య ఉద్దేశం, నీ పరిశుద్ధత. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధతే మన ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చి, పరిశుద్ధతే మన ఉన్నతమైన స్థితిలో స్థిరపరిచి, పరిశుద్ధతే మనకు ఉన్నతమైన స్థితిలోనికి ఇచ్చేది, పరిశుద్ధతే నిన్ను ఉన్నతంగా నిలబెట్టేది, అన్నింటిలో ఉన్నతంగా తీసుకొచ్చి దేవుని యొక్క కృప ద్వారా నిలబెట్టేది నీ పరిశుద్ధతే. ఆ పరిశుద్ధత నిన్ను విడిచిపెట్టకూడదు. దేవుని స్తుతి కలుగునగాక.
కష్టాలు కాదు, పరిస్థితి అవమానాలు కాదు, నువ్వు పడుతున్న నిందలు కాదు, నువ్వు పడుతున్న భయంకరమైన పరిస్థితులు చూసి ఎప్పుడు కూడా నువ్వు అదేర్పడదు. అందుకే క్రీస్తు కృప చేత నువ్వు బలవంతుడు కమ్మో. క్రీస్తు యేసు కృప సంసోనుకు ఉంది. దేవుని కృప, దేవునికి మహిమ కలుగునగాక. అతను అవమానించబడ్డాడు తన ప్రజల ద్వారా, తన జనాంగము ద్వారా. అతను అవమానించబడ్డాడు. తన జనాంగం కట్టి ఒక న్యాయాధిపతిని కట్టేసి తీసుకోండి. ఎంత అవమానం అది, ఎంత అవమానం అది. అనేక మందికి తీర్పు తీర్చిన ఆ వ్యక్తిని కట్టేసి తీసుకెళ్తే ఎంత అవమానం అది. అవమానాన్ని భరించాడు. దేవునికి స్తుతి కలుగునగాక. దేవుని కార్యములు జరగాలంటే ఫస్ట్ అవమానాన్ని భరించాలా. ఇతను అవమానించబడ్డాడు, దాన్ని భరించాడు. ఆ తర్వాత ఆయన వస్తుండగా అందరు కేకలు వెనక హేళన చేస్తున్నారు, దాన్ని కూడా భరించాడు. ఈ అవమానాన్ని, హేళన భరించిన తరువాత దేవుని ఆత్మ సంసోని మీదకు దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని ఆత్మ సంసోని మీదకు దిగి వచ్చింది. అప్పుడు సంసోని మీద దిగి వచ్చినప్పుడు వెంటనే బంధించబడిన ఆ యొక్క తాళ్ళు తెగిపోయినాయి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. బంధించబడిన తాళ్ళు తెగిపోయినాయి. ఈ లోకంలో నీ కుటుంబాలతో కట్టిన తాళ్ళు తెగిపోతాయి, అవమానంతో కట్టిన తాళ్ళు తెగిపోతాయి, నిందలతో కట్టిన తాళ్ళు తెగిపోతాయి, అవమానించబడిన తాళ్ళు తెగిపోతాయి, నిన్ను భయంకరంగా చూసిన తాళ్ళు తెగిపోతాయి. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ నీ మీదకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఈ బంధకాలన్నీ తెగిపోతాయి. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు పడుతున్న వేదన, బాధన, శోధనలు ఇవన్నీ తొలగిపోవాలంటే దేవుని ఆత్మ నీ మీదకి దిగి రావాలా. ఆత్మ వస్తే ఏమొచ్చిందయ్యా? అన్నీ కావాలి కదంటే ఆత్మ వస్తే అన్నీ వస్తాయి. ఆ పరిశుద్ధ ఆత్మ అంటే అర్థం తెలుసా? యేసయ్య నీలో నివాసము చేయటం. యేసయ్య నీలో నివాసము చేయటం. అప్పుడు నువ్వు ఎవరివి? క్రీస్తువి. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నువ్వెవరివి? క్రీస్తువు. యేసయ్య నీలో నివాసము చేశాడంటే నీవు దేవుడే, నువ్వు దేవుడివి. అందుకే మీరు దైవములనియు అని చెప్తాడు. అనగా మనం ఎవరివి? దేవుళ్ళో. దేవుని స్తుతి కలుగునగాక. దేవుళ్ళకు దేవుడు ఆయన, మనము దేవుళ్ళం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అవునా కాదా? అవును. అందుకే మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశుద్ధంగా దాన్ని నిలబెట్టుకోవాలి. మన దేవుడు మనల్ని దీవించాలని ఫస్ట్ ఏం జరగాల? అవమానించబడాలా, తర్వాత హేళన చేయబడాలా. హేళన చేసిన తర్వాత అప్పుడు దేవుని దీవెన మన మీదకి వస్తుంది. మమ్మల్ని కూడా అవమానించారు, హేళన చేశారు. ఆ తర్వాత దేవుని దీవెన మా మీదకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అవమానించబడకుండా, హేళన చేయకుండా ఎవ్వరు దేవుడి దీవెనలు పొందలేరు. దేవునికి స్తుతి కలుగునగాక. ఎవరు దీవెనలు పొందుకోలేరు. బంధువుల ద్వారా వస్తుంది, హేళన వస్తుంది, అవమానించబడతాం. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నీవు ఆశ్రయించబడే రోజుల దగ్గర పడ్డాయి. దేవునికి స్తుతి కలుగునగాక. ఉన్నతంగా దేవుడు నిలబెట్టే రోజులు నీకు దగ్గరకు వచ్చాయని గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఉండాలి. కానీ నన్ను అవమానించారు, నన్ను హేళన చేశారు, నా మీద చెడ్డ మాటలు పలికారు, నా జీవితం మీద ఎట్ట అయిపోయింది, నేను ప్రార్థన పూర్ణాలు కాదా, నేను దేవుని మందిరానికి వెళ్ళట్లేదా, నేను ప్రార్థన చేయట్లేదా, నా బతికేంది ఎట్ట అయిపోయింది, దేవుడు నన్ను కనికరించడా, దేవుడు నన్ను ముట్టడా, దేవుడు నాకు శ్రమను తీసేయడా, ఇట్లాంటి క్వశ్చన్ మార్కులు మొత్తం తీసి పక్కన పెట్టే. దేవునికి మహిమ కలుగునగాక. ఇవన్నీ అనొద్దు ఇప్పుడు కూడా. వీటితో దేవుని యొక్క మహిమ నీ మీదకు దిగిరాదు. వీటి ద్వారా నీకు శాపం వచ్చిందే. కష్టాలు ఎక్కువ అవుతాయి, బాధలు ఎక్కువ అవుతాయి, నిందలు, అవమానాలు ఎక్కువ అవుతాయి. ఆ మాట పలకొద్దు. నువ్వేం చేయాలి? సంసోను మాదిరిగా అతని జనాంగమే వచ్చి ఆయన కట్టేసినట్టుగా ఒక న్యాయాధిపతిని కట్టేది ఎంత అవమానం తెలుసా? ఒక జడ్జి గారిని ప్రజలు తాళ్ళతో కట్టేసి తీసుకు ఎట్లా ఉంటుంది అమ్మా? ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒక జడ్జిని తాళ్లతో కట్టేసి తీసుకెళ్తే ఎంత భయంకరమైంది. అటువంటి న్యాయాధిపతి స్థానంలో ఉన్నాడు ఆఖరి న్యాయాధిపతి సంసోను. అతన్ని తాళ్లతో తన జనాంగమే కట్టుకొని తీసుకెళ్తుంది ఫిలిష్తీయుల దగ్గరికి. అనగా అవమానాన్ని భరించాడు, కృప అనుభవించాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అవమానాన్ని భరించాడు. ఆ తర్వాత తీసుకువెళ్తుంటే హేళన చేయబడ్డాడు.
హేళన చేయబడుతున్నను తన జనాంగానికి నా దేవుని బిడ్డని హేళన చేస్తున్నారే, వీడిని ఎందుకు నేను అప్పగించాలి, మనం తిరగబడదాన్ని ఒక్కళ్ళకు ఆలోచన రాలా. ముందు అప్పగిస్తే పోయింది, వాళ్ళ హేళన మాకెందుకు, నేను బతికితే చాలనుకున్నారు. కానీ వీళ్ళందరూ సర్దుకున్నారు, కానీ ఆయన సర్దుకోలా. దేవుని స్తుతి కలుగునగాక. తన బిడ్డను బాధ పెట్టడం, హేళన చేయటం, అవమానించడం ప్రభు చూచాడు. అందుకే దేవుడు ఆయన ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. దేవుని స్తుతి కలుగునగాక. నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం కనుక బ్రదర్, ఆ ప్రాంతాలకి సేవకులు పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని కనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంపండి బ్రదర్. దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్తీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ అడవి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం కనుక మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారము అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడి నిండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. మంచి ఆరోగ్యముతో దేవుడు మీ పిల్లలు మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు.
అటువంటి ప్రజల మధ్యకు పోయి ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఇవ్వరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఇవ్వరు. కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థనా మందిరం, రబ్బుని ప్రార్థనా మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో చిన్న మందిర ప్రాస్తారంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం. కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావలసినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరము కంప్లీట్ అయి ఆరాధన చేసి ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగిన ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మీద దీవించును కాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును కాక. మీకైనా ప్రార్థన అవసరం ఎడలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.